తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిండ్రు. టెర్రరిస్టుల నుంచే డిటెన్షన్ సెల్లో 16 రోజులు బంధి. నువ్వు 16 రోజులు కానీ 100 రోజులున్నా 100 రోజులు. రాత్రిపూట ఆ బలుల బాధకు నిద్రపోకుండా పొద్దున చెట్ల కింద పడుకున్నా. నా బిడ్డ లగ్నం చూడకుండా చేసిండ్రు. జైలు నుంచి పోయి లగ్నపత్రిక రాసుకున్నాం. కూలికి మనుషులు పెట్టి బూతులు తిట్టిస్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తున్నా. మీలాగా నేను కక్ష కడితే మీ కుటుంబం అంతా జైల్లో ఉంటుండే. అసెంబ్లీలో కేటీఆర్కు రేవంత్ కౌంటర్ వేసినటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక కేటీఆర్ ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగరేశానని తనపై తప్పుడు కేసు పెట్టి 16 రోజుల పాటు చెర్లపల్లి జైల్లో నక్సలైట్లు టెర్రరిస్టులు ఉంచే డిటెన్షన్ సెల్లో నిర్బంధించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నాడు నా బిడ్డ లగ్గం చూడకుండా చేసిండ్రు. జైలు నుంచి పోయి లగ్నపత్రిక రాసుకునే పరిస్థితి కల్పించిండ్రు. ఇప్పుడేమో కూలికి మనుషులు పెట్టి బూతులు తిట్టిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నింటినీ భరిస్తున్నా. నేను మీలాగా కక్ష కడితే మీ కుటుంబం అంతా ఇప్పటికే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ జైల్లో ఉండేది అని కేటీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో గురువారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న కక్ష రాజకీయాల వల్ల తెలంగాణ ఆగమవుతున్నదని, సంక్షేమ రాష్ట్రం సంక్షోభం వైపు వెళ్తున్నదని విమర్శించారు. దీనిపై సీఎం గట్టి కౌంటర్ ఇచ్చారు. కక్ష రాజకీయాలకు పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్ప 15 నెలల్లో తమ ప్రభుత్వం ఎవరిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నిన్న ఏది ద్రవ్య వినిమయ బిల్లు, తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రమాదకరమైన ఆర్థిక పరిస్థితిలో ఉంది. వీళ్ళు చేయాల్సిన అప్పుల కంటే అత్యధికంగా ఈ ఏడాది ఏది గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో కేవలం 42,000 కోట్లు మాత్రమే అప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పు చేయడానికి కానీ దానికి మించి చేసిన అప్పులు ఒకదాని కోసం చేస్తున్నారు, దారి మళ్లించేది ఇంకో దానికోసం. 1,58,000 కోట్లు కాగ్ రిపోర్ట్ కూడా అదే చెప్తా ఉంది. కాసేపట్లో కాగ్ రిపోర్ట్ కూడా చూద్దాం.